జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకారు నర్సయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాల్పల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు కృష్ణయ్య, మేకల భిక్షపతి, కోలిపాక సాంబయ్య, జల్ల ప్రభాకర్, జోగింటి సుధాకర్, షాబీర్, కనకం రమేష్, ప్రతి ప్రభాకర్, పున్నం రవి, మేకల రవికుమార్, యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్న నిండు సభలో శాసనసభలో మరి మా ప్రియతమ నాయకులు మా స్పీకర్ గారిని గడ్డం ప్రసాద్ గారిని ఏకవచనంతో మరి జగదీశ్వర్ రెడ్డి గారు హంతో మరి మాట్లాడే మాటలు మరి దళిత సమాజాన్ని దళితులను మరి కించపరిచే విధంగా, దళిత నాయకులను కించపరిచే విధంగా, దళిత సభాపతిని కించపరిచే విధంగా మరి మాట్లాడడం సిగ్గుచేటు. జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు మీకు తగదు. మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని మాటలు తప్పి మోసం చేసి మరి మా ప్రభుత్వం వచ్చాక మేము గడ్డం ప్రసాద్ గారిని స్పీకర్గా చేసి మరి దళితులకు పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మరి మీకు గిట్టక మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే కుట్రపూరితమైన సమస్యలతో, కుట్రపూరితమైన విధానంతో మీరు అసెంబ్లీలో నిండు సభలో మా శాసనసభ సభాపతి గారిని మరి ఏకవచనంతో మరి మీరు కించపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాబట్టి శాసనసభ సభ్యత్వాన్ని జగదీశ్వర్ రెడ్డిది రద్దు చేసి మరి బీఆర్ఎస్ శాసనసభ్యులను కూడా మొత్తం బీఆర్ఎస్ శాసనసభ్యులను కూడా ఈ సమావేశాలకు రద్దుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి దళిత సమాజం తలుచుకుంటే మీరు ఎక్కడికి పోతారో మరి దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని కులాలు, పేద వర్గాలు మీకు ఓట్లప్పుడు కనిపిస్తారు తప్ప మరి సీట్లు వచ్చిన తర్వాత మీ కుర్చీలో కూకున్నప్పుడు మీ అహంకారము, మీ ద్వేషము, మీ కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా దళితులపై, గిరిజనులపై కానీ, మా సామాన్య కుటుంబాలపైన కానీ, సామాన్య కులాలపైన కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రకంగా మనుషులను కించపరిచే విధంగా మాట్లాడితే ఖబర్దార్ ఊరుకునే లేదు కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీగా మేము పేద ప్రజలకు అండదండలు ఉండుకుంటూ పేద ప్రజలను మేము మా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంటే మీరు జీర్ణించుకోలేక మీరు చేయలేని పనులు మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా గండ్ర సత్యన్న గారి నాయకత్వంలో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే మీరు ఓర్వలేక, మీకు గిట్టలేక ఏదో ఒక ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా మార్చుకోండి. ప్రజల సమస్యలు లేవనెత్తండి, సమాధానం చెప్తాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమాధానం చెప్పి ప్రజలకు సంక్షేమ పద్ధతులు అందించే విధంగానే ఉంటాం. మేము ప్రజలకు సేవ చేయడానికే వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ప్రజా శ్రేయస్ కోసమే మా కాంగ్రెస్ పార్టీ. మేము బ్రోకర్తనంగా గడిల పరిపాలన, మరి ఫామ్ హౌస్ పరిపాలన మా కాంగ్రెస్ పార్టీది కాదు. అంతవరకు పోము. మేము ప్రజల శ్రేయస్సే కోరుకుంటాం. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా మార్చుకోండి, పద్ధతులు మార్చుకొని మంచి నడవడికతో ప్రజల శ్రేయస్ కోసం పాటుపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.